ప్రతి సంవత్సరం ఈ చిత్తూరు పట్టణంలో నరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో శ్రీ అరబిందో సొసైటీ వారు నిర్వహించేటటువంటి ఉపన్యాస పరంపర కార్యక్రమానికి రావడం నాకు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా శ్రీరామాయణం సమాజానికి కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశం మీద ప్రసంగాలు చేయడం కోసం రావడం జరిగింది. శ్రీరామాయణం వేదోపబృంహణము, వేదమే శ్రీరామాయణంగా భూమి మీద అవతరించింది. అందుకే శ్రీరామాయణం ఎంతకాలం చదవబడుతుందో, శ్రీరామాయణం ఎంతకాలం ప్రవచనం చెయ్యబడుతుందో, శ్రీరామాయణంలో ఉన్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని మనుష్యుడు ఎంతకాలము ఆర్తి పొంది ఉంటాడో అంతకాలము మనుష్యత్వము నిలబడుతుంది. మనుష్యుని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధము భగవంతుడితోటే. అటువంటి భగవంతుడే మనుష్యుడిగా అవతరించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే రామావతారం అంత దగ్గరగా మనుష్యునికి జరిగినటువంటి అవతారం వేరొకటి కనపడదు. అంత అద్భుతమైనటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి వివిధ రకములైనటువంటి సన్నివేశములను ఎదుర్కొన్నాడు. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు అది కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్యుడు తను ఎదుర్కొనేటటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితులలో ధర్మమునందు ఊంచుకుని తాను ఎలా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఎంతో అనునయంతో మాట్లాడి నిరూపణం చేస్తుంది. శ్రీరామాయణం మధురాతి మధురమైనటువంటి గాథ. రామనామము మధురాతి మధురమైనటువంటి నామము. అటువంటి రామాయణాన్ని ఏ ఇతర రకములైనటువంటి తత్వ పరిశీలనమన్న కళ్ళజోళ్ళు అవసరం లేదు. రామాయణాన్ని రామాయణంగా ఒక మధురాతి మధురమైనటువంటి కావ్యంగా రామకథగా చదువుకుంటే చాలు. రామకథగా శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ పరిస్థితులలోనైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని రామాయణం అనుగ్రహిస్తుంది. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. మనుష్యునికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవగుణములలో ఒకటి కోపం. ఆ కోపము గురించి మాట్లాడుతూ గీతాచార్యుడు ఆ కోపాన్ని నరకద్వారము అని పిలుస్తాడు. కోపాన్ని నిగ్రహించుకోవడం చేత కాకపోతే మనిషి కోపానికి వశుడైపోతే దాని వలన ఎంతటి అనర్థమైనా సంభవిస్తుంది. అందుకే నీతి శాస్త్రం కోపం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నదాన్ని నిరూపించుకోవడానికి, మనం సాధనలో ఏ స్థాయిలో ఉన్నాము అన్నదాన్ని పరిశీలించడానికి, మన కోపం ఎంతసేపు మనని ఆవహించి ఉంటుంది అన్నదాన్ని పరిశీలించుకోవడం కూడా ఒక రకమైనటువంటి పరికరం. దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నది తెలుసుకోవచ్చు. అందుకే ఉత్తమే క్షణకోపస్య మధ్యమేత్ ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక అంటుంది. ఉత్తముడైనటువంటి వాడికి కోపం ఒక్క క్షణకాలమే ఉంటుంది. వెంటనే తనని తాను పరిశీలించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమేత్ ఘటికాద్వయం, మధ్యమునకు 2 గడియల పాటు కోపం ఉంటుంది. మధ్యమేత్ ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం, అధముడి యొక్క కోపం ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక, చాలా పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడు అని గుర్తు ఏమిటంటే, ఒకసారి మనసులోకి కోపం ప్రవేశిస్తే దాన్ని విడిచిపెట్టడం చేతకాక ఆఖరి ఊపిరి వరకు ఆ కోపాన్ని అలాగే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అలా కోపాన్ని మనసులో పెట్టుకుని జీవితాంతం ఆ కోపంతో రగిలిపోయేవాడు ఎవరుంటాడో వాడి వల్ల అవతల వాడికి వచ్చినటువంటి అప్రయోజనం ఏమిటో నేను చెప్పలేను. కానీ అలా కోపాన్ని మనసులో పెట్టుకున్న కారణం చేత అవతల వ్యక్తి ఎవరు అలా కోపాన్ని మనసులో పెట్టుకున్నాడో వాడు పాపిష్ఠగా నిర్ణయింపబడతాడు. అందుకే కోపాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలో అంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలి. కోపము అనేటటువంటిది మనిషికి ఎక్కడి నుంచో వచ్చేటటువంటిది కాదు, లోపలే ఉంటుంది. శంకర భగవత్పాదులు కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు.
మనుష్యుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసినది ఎవరి విషయంలో అంటే కామక్రోధశ్చ లోభశ్చ. కామము, క్రోధము, లోభము అనబడేటటువంటి ఈ ముగ్గురు శత్రువులు దేహే తిష్టంతి తస్కరాహ. వాళ్ళు లోపలే కూర్చున్నటువంటి దొంగలు. వాళ్ళు ఏది ఎత్తుకుపోతారు అంటే జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరిస్తారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దొంగ వస్తాడని ఇంటికి తాళం వేసుకుని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో అలా లోపలే కూర్చున్నటువంటి ఈ ముగ్గురు శత్రువులు అవకాశం వచ్చినప్పుడు పైకి లేచి జ్ఞానరత్నములు అపహరించి మన యొక్క సహజమైనటువంటి స్థితిని పాడు చెయ్యకుండా, శాంతాన్ని భంగపరచకుండా ఉండేటట్టుగా చూసుకోవడంలో వైక్లభ్యమును పొందవద్దు. ఎప్పుడూ పరాకుగా ఉండు అని శంకర భగవత్పాదులు ప్రబోధం చేస్తారు. మీరు చూడండి, కోపాన్ని విడిచిపెట్టడానికి సాధన కావాలేమో కానీ కోపాన్ని పొందడానికి సాధన అక్కర్లేదు. కోపము అనేటటువంటిది ఎక్కడి నుంచో రావడానికి, అది ఎక్కడెక్కడో ఉండే ఒక వస్తువు, అది ప్రయాణం చేసి వచ్చి లోపలికి ప్రవేశించడం ఉండదు. అదును చూసుకుని ఆ కోపం లోపలే పైకి వస్తుంది. ఆ కోపం అనేటటువంటి శత్రువు కానీ పైకి లేచిందా, దానికి కృష్ణవర్ధనం అని వేదాంత శాస్త్రంలో ఒక పేరు. ఏది తగిలినంత మాత్రం చేత వస్తువు నల్లగా మాడిపోతుందో, ఎంత అందమైన వస్తువైనా సరే ఇక చూడడానికి భయంకరంగా అయిపోతుందో, అలా చెయ్యగలిగిన వాటిల్లో కోపం ఒకటి. అందుకే దానికి కృష్ణవర్ధనం అంటే నల్లగా చేయునది అని. అందుకే కోపం బాగా వచ్చేసినటువంటి వ్యక్తిని మీరు ఒక ఛాయాచిత్రం తీసి చూపించారనుకోండి, ఆయనే భయపడతాడు, ఏమిటి కోపం వస్తే నేను ఇలా ఉంటానా అని. కోపం మనిషిలో ఎక్కడ లేనటువంటి రాక్షసత్వాన్ని పైకొచ్చేటట్టుగా చేస్తుంది. శ్రీరామాయణంలో ఈ కోపం గురించి, కోపాన్ని విడిచిపెట్టడానికి సాధన చెయ్యవలసినటువంటి అవసరం గురించి పరమాద్భుతంగా వాల్మీకి మహర్షి వివిధమైనటువంటి సందర్భాల్లో మనకి తెలియచేస్తారు. సుందరకాండలో స్వామి హనుమ నోటి వెంట చెప్పించారు. ఒకప్పుడు ఆయన లంకాదహనం అంతా చేసిన తరువాత సముద్ర తీరానికి వెళ్ళి కూర్చుని అనుకుంటారు, నేను తొందరపడి కోపగించి ఈ లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశాను, కానీ దహింపబడుతున్నటువంటి ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయిందో ఏమో, నాకు అలివిమీలిన కోపం వచ్చినటువంటి కారణం చేత, నన్ను నేను నిగ్రహించుకోలేని కారణం చేత లంకని తగలపెట్టాను, కానీ ఏర్పడేటటువంటి విపత్కర పరిణామాల్ని ఆలోచించలేదు. కోపం అనేటటువంటిది ఎంత భయంకరమైన విషయము అన్న దాని మీద హనుమ అప్పుడు తనలో తాను తర్కించుకుని కొన్ని విషయాలు చెప్తారు. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్. యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు.